శ్రద్ధ, శీలం, గుణం ఎలాంటివని కనిపెట్టాలి. లోపలికెళ్ళు. ఏం బుల్లెడా, మహారాజు గారి దర్శనం అయిందా? ఓ మహారాజు గారి దర్శనం అయింది. ఆ తర్వాత నీ దర్శనానికి వచ్చాను. ఆ కంటితోనే రాకుమారిని కూడా చూసావా? రాకుమారిని? చచ్చా, నాకే పని. ఎందుకు అలాగంట? మా రాకుమారి చాలా అందంగా ఉంటుంది. నీకంటేనా? పడింది కన్ను. పడితే మన ఇద్దరికే పడాలి. రాజకుమార్తో నాకేం పని? కాదు బుల్లాడా, రాకుమారిని పెళ్ళాడితే హాయిగా రాజ్యం ఏలొచ్చు, అంతఃపురాల్లో ఉండొచ్చు, బాగా తినొచ్చు, అందరి మీద అధికారం చెయ్యొచ్చు. ఇదిగో బుల్లెమ్మా, నాకు రాకుమారి వద్దు, అధికారం వద్దు. సరే, ఇంటికి వచ్చినాడు కాస్త మంచి మర్యాద లేదేమిటి? నువ్వు ఇంటి అల్లుడివా మర్యాద చేయడానికి? ఏం కాకూడదా? పొట్టి గోటాల్లాగా నాకంటే నీకు మంచి ముగ్గుడు వస్తాడు. పాపం, నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు, కానీ ఆ పప్పులే ఉడకవు. వస్తా. ఇదిగో బుల్లెమ్మ, మాట మీద మాట వచ్చింది కనుక చెప్తుండా, నిన్నే పెళ్లి చేసుకోకపోతే చూడు. ఓ ప్రతాపయ్య, పెళ్లి చేసుకుంటా అంటున్నా ఎవరినయ్యా? ఇంకెవరిని కనపట్టంలా, పొట్టి గుట్టల్లా ఆ బుల్లెమ్మని. అదంతా సులభంగా లొంగితే ఇంకేం కావాలి? ఎంతవరకు చేసుకుంటా అలా చేసుకోనంటుందే. అది ఆడదు కదేంటి పెళ్ళొద్దంటాను. అదేం కాదు, నీలాగా అందము బలము అన్ని ఉన్నవాడు ఎవరు కంటపడలేదు. నువ్వు వెంటపడితే ఏమైనా జరగచ్చు. ఏడిసినట్టే ఉంది. చెయ్యి దిగితేనే కసు పుస్తుమంటుంది. అసలు దీంతో వేగేదెట్టాగని? అదే, ఆడపిల్లను మంచిగా మెత్తగా మచ్చిక చేసుకోవాలి. ఆ మచ్చికలు ముచ్చుకులు నాకేం తెలుసుంట. పట్టుబడితే 10 మంది పని నేను ఒక్కడిని చేయటం తప్ప. నేను చెప్తాందా? చెప్పు. ఆడవాళ్ళకి కావాల్సిన ఏమో ఆలోచించి పట్టుకెళ్ళేది. కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు ఆమె అందాన్ని వర్ణించు. నీ అంతటి లేదు అను చాలు, నీ మీద ప్రేమ కలుగుతుంది, నీ ఒళ్ళో వాడుతుంది. బాగానే ఉంది గురువు గారు, కానీ అవన్నీ దర్శించేది ఎలా, ఎక్కడ? రోజు సాయంత్రం కోట పక్కన తోటలోకి వస్తుంది. ఎక్కడ? కోట పక్కన తోటలోకి. అక్కడ కలుసుకో. కోట పక్కన తోట. వస్తా గురుగారు. ఇక్కడికి వచ్చావా? రావడం ఏమిటి? నీకు ఇష్టమైన అన్ని తెచ్చావు. చెప్పుకో చూద్దాం. మల్లెపూల, మంచి గంధమా, కస్తూరా, అత్తరా? నేనేం అత్తర సాయిబుని అనుకున్నావా? అయినా పల్లెటూరు నాకని ఏం తెలుసు? నేను తెచ్చినవి జిలేబీలు, సున్నుండలు, లడ్డూలు. ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు? పుల్లమ్మదేమంది. పుల్లమ్మ కాదు, మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ తినే ఇవే, అందుకని అవే తీసుకొచ్చాను. ఆడవాళ్ళు కాదు, అడివి వాళ్ళు. బుల్లెమ్మా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేను అంత అందంగా ఉన్నానా? ఈశ్వరా, నువ్వంటే మీద పడేలా ఉన్నావే. సరేగాని మావాడు వచ్చాడా? అయితే వస్తా. ఏమిటా తొందర? కూర్చో. అరేరా, ఇప్పుడు కూర్చోమంట. ఆ తర్వాత ఈశ్వర పట్టుకుని జిడ్డులాగా వదిలేటట్లేవే. నేను జిడ్డులాగా ఉన్నానా? మరి అప్సరస్లాగా ఉన్నావా? వస్తా. ఇదిగో, నేను ఇక్కడి నుంచి కదలేమను. నీకోసం పాలకోవా చేశాను, తెచ్చా ముందు. ఈశ్వర, ఇగో తిను. ఈశ్వర, మరీ మొహమాటం పెట్టేస్తున్నావు. నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? ఎవరన్నారు? ఓ అదే, ఆడదాని వెంట పడితే మొగాడు అలసైపోతాడు. కొంచెం గట్టిగా ఉంటే ఎలాంటి ఆడదైనా సరే అమాంతంగా చెట్టు దిగొస్తుంది. అందుకని. ఈశ్వర, చాలా పెద్ద చెయ్యే, నేనేదో అనుకున్నాను. సుప్రభాతం. సరే కానీ వెళ్ళిన పని ఏమైంది? అని సవ్యంగానే జరిగింది. వెళ్దాం పద. సరే పద. వదలండి, 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 వదలండి. ఇప్పటి కావాల్సిన బాధలతో వదిలిపెట్టండి. నిన్ను తాకని ఈ నీచుని ముక్కలు ముక్కలు వాడు
మరి విషయం మాట మాత్రమైనా ముందు చెప్పావు కది. క్షమించండి, త్వరపడ్డాను. చూడండి, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నాం, మన సాంప్రదాయాలు మాత్రం మనం మర్చిపోకూడదు. మీకు ఇష్టమైతే వెంటనే వివాహానికి ఏర్పాటు చేస్తాను. ఏమమ్మా? ఈశ్వరా, ఏమమ్మా అన్నగారు నగరంలో పెళ్లి కుమారుని వెతికి తీసుకొచ్చావులాగా నువ్వే వరుణ్ణి నిర్ణయించుకున్నావే. ఏమైనా ఈ కాలంలో ఆడపిల్లలు బుద్ధిమంతులు, పెద్దవాళ్ళకు భారం తగ్గిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకన్నయ్యా, కానీ శుభస్థ శీఘ్రం. ఏమంటారు? మీ ఇష్టం. పదండి. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇక్కడ మా పేరు సిపాయి చిన్నయ్య. ఏమిటి విశేషాలు? ఇల్లులు పులులవుతున్నాయండి, నక్కలు నరలోకం వెళ్తున్నాయండి. ఏమిటా నవ్వు? సరిగా చెప్పాడు కూడా. ఊళ్ళో జనం అంతా వీరులవుతున్నారండి. ప్రతాప్ వాళ్ళకు శౌర్యం నూరిపోతున్నాడండి. శిక్షణ శిబిరం కూడా స్థాపించాడండి. పర్వాలేదు, ఊళ్ళో ఉన్న ప్రజల్ని చెడగొట్టడానికి ప్రతాప్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ పుడుతూ ఉంటారు. ఇంతకు ఆ శిక్షణ శిబిరం ఎక్కడ? ఇంకెక్కడొస్తే అలవదండి, తెలుసుకొని వస్తామండి. మంచిది, వెళ్ళండి. చెప్తామండి. మరండి మరండి. చేయి దాపడంలో మాత్రం సిద్ధహస్తం. ముందు ముందు పెద్ద పెద్ద ఉద్యోగాల పనికి వస్తా. ఓ తైనాతి, రా. కోటలో విశేషాలు ఏమిటి? మహారాజు గారు మరణశయన అలంకరించారు. ఇక్కడ మీరు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. రత్నపురికి రక్షణ కల్పించలేదని ప్రభువులకు తెలిసిపోయింది. మీ గురించి గాలిస్తున్నారు. అలాగా? పదండి ప్రభు, పోదాం. కాదు, ముందు నువ్వు వెళ్ళి మేము వచ్చే వరకు అక్కడ పరిస్థితులు చేజారకుండా చూడు. ఇక్కడ మేము కొన్ని పనులు చక్కబెట్టుకుని వస్తాం. ఇక్కడ కూడా చుక్కలను చక్కబెడుతున్నారా? అందుకే కదిలి రాలేకపోయారు. పెట్టెలు గట్టివేరా? తైనాతి, అనతి. ఎవరన్నా చూస్తే అలరవుతుంది. నువ్వు వెళ్ళి. సరే అరకాసు, శిక్షణ శిబిరం తెలిసి కూడా తెలియలేదన్నా. తచ్చు దద్దమ్మా, తెలిసిందంత ఒకసారి చెప్పైతే ఒక బత్యంతోనే సరిపెడతాడు. 4 ముక్కలు చేసి 4 బత్యాలు రాబెట్టాలి. అదేమిటమ్మా, పారేయాల్సిన మట్టి బట్టలు ఎరుగు తింటున్నాం? ఏం లేదన్నయ్యా, ఏదోలా ఉంటే. ఏదోలా ఉందా?
అదేమిటి ఉండమ్మా వైద్యుని తీసుకొస్తాను. అరే ఆగండియ్యా, ఇదేం కంగారు పడాల్సిన విషయం కాదు. మరి అసలు విషయం ఏమిటమ్మా? ఏదో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాతో సరే నాతో కాబట్టి సన్నాస్తుంది. ఏంటి పూజమ్మా? చూరుకో. అబ్బో ఎలా చెప్పమంటావు అన్నయ్య? అమ్మైనా ఉంటే అమ్మమ్మ అవుతామని చెప్పేదాన్ని. నేను మావయ్య అయిపోతున్నా అని ఊరంతా చెప్పొస్తా. అన్నయ్య